హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎన్కే. ఈ వీడియోలో మనం 10 సర్ప్రైజింగ్ ఇన్వెన్షన్ ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్వెన్షన్స్ అంటే న్యూ ఐడియాస్, గ్యాడ్జెట్స్ ఆ టూల్స్ ని క్రియేట్ చేయడం. బట్ ఈ ఇన్వెన్షన్స్ కి బిహైండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. అండ్ సమ్ ఆర్ రియలీ సర్ప్రైజింగ్ టు. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, ది ఫస్ట్ కంప్యూటర్. మనకి కంప్యూటర్ అంటే చిన్న బాక్స్, ల్యాప్టాప్ లేదా మొబైల్ ఫోన్ గుర్తొస్తాయి. కానీ ఫస్ట్ కంప్యూటర్ ఇన్వెంట్ చేసిన టైంలో అది ఒక పెద్ద రూమ్ లా ఉండేది. 1940స్లో ఫస్ట్ కంప్యూటర్ ఇన్వెంట్ చేశారు. ఆ కంప్యూటర్కి ఈఎన్ఐఏసి అనే పేరు పెట్టారు. ఇమాజిన్ చేయండి, ఈ కంప్యూటర్ వెయిట్ ఆల్మోస్ట్ 30 టన్స్ ఉండేది. ఎలక్ట్రిక్ బిల్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చేవి మంత్లీ. ఆ టైంలో కంప్యూటర్స్ మెయిన్లీ క్యాలిక్యులేషన్స్ చేయడం కోసం వాడారు. ఎస్పెషలీ మిలిటరీ అండ్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్కి యూజ్ చేసేవాళ్ళు ఎక్కువగా. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. మనం పాకెట్లో కూడా కంప్యూటర్ పెట్టుకోవచ్చు. లైక్ స్మార్ట్ ఫోన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ. సో ఆ పెద్ద కంప్యూటర్స్ గ్రౌండ్ వర్క్ పెట్టాయి కాబట్టి మనకు ఈ మోడర్న్ కంప్యూటర్స్ వచ్చాయి. మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతూ ఉన్నాం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మైక్రోవేవ్ ఓవెన్. మైక్రోవేవ్ ఓవెన్ ఇప్పుడు ప్రతి కిచెన్లో ఒక కామన్ అప్లయన్స్ అయిపోయింది. కానీ మైక్రోవేవ్ ఓవెన్ యాక్సిడెంటల్గా ఇన్వెంట్ అయ్యింది. పర్సీ స్పెన్సర్ అనే సైంటిస్ట్ రేడార్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నప్పుడు తన పాకెట్లో ఉన్న చాక్లెట్ బార్ మెల్ట్ అయ్యింది. అది అతను నోటీస్ చేసి దెన్ సడన్గా ఒక థాట్ వచ్చింది అతను. ఈ రేడార్స్ ఆర్ హీట్ వేవ్స్ యూజ్ చేసి ఫుడ్ని నిజంగా హీట్ చేయగలమా అని. దెన్ ఫస్ట్ పాప్కార్న్తో అతను ట్రై చేశాడు, అది వర్కౌట్ అయింది. దెన్ నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేయడానికి ట్రై చేశాడు, అది కూడా వర్కౌట్ అయింది. దెన్ అతడు మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కంక్లూజన్కి వచ్చి దావన్నిటిని బేస్ చేసుకొని మైక్రోవేవ్ ఓవెన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన బిజీ లైఫ్లో మైక్రోవేవ్ ఓవెన్ చాలా యూజ్ఫుల్ అప్లయన్స్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ హోమ్లో ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉండడం మ్యాండేటరీగా అయిపోయింది ఇప్పుడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, వరల్డ్ వైడ్ వెబ్. ఇంటర్నెట్ అంటే ఇప్పుడు మన డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మన డే స్టార్ట్ చేసేప్పుడు ఈమెయిల్స్ చెక్ చేయడం, న్యూస్ చూడడం, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో చాట్ చేయడం, ఇవన్నీ వరల్డ్ వైడ్ వెబ్ వల్ల పాసిబుల్ అయ్యాయి. కానీ ముందు ఇంటర్నెట్ ఉండేది, కానీ వరల్డ్ వైడ్ వెబ్ లేదు. టిమ్ బర్నర్స్-లీ అనే బ్రిటిష్ సైంటిస్ట్ 1989లో వరల్డ్ వైడ్ వెబ్ ఇన్వెంట్ చేశారు. ఆ టైంలో సైంటిస్ట్కి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం చాలా కష్టంగా ఉండేది. పేపర్స్ ఫిజికల్గా పంపడం లేదా ఫ్యాక్స్ లాగా పంపడం. టిమ్ బర్నర్స్-లీ ఐడియా వల్ల కంప్యూటర్స్ నెట్వర్క్లో కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్స్లో స్టోర్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది. వెబ్ వల్ల మనం ఈమెయిల్స్ పంపడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫొటోస్, వీడియోస్ షేర్ చేయడం, ఆన్లైన్ షాపింగ్ చేయడం, ఈవెన్ క్లాసెస్ అటెండ్ అవ్వడం పాసిబుల్ అయింది. బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈ వెబ్ వల్ల కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ మన వరల్డ్ చాలా చిన్న ప్లేస్లో అనిపిస్తుంది. ఆ టైంలో వరల్డ్ వైడ్ వెబ్ లేకపోతే మనం చాలా ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ ఈవెన్ ఆపర్చునిటీస్ మిస్ అయిపోయేది. ఇప్పుడు వెబ్ వల్ల డాక్టర్స్ రిమోట్ ఏరియాస్లో పేషెంట్స్కి సజెషన్స్ ఇవ్వచ్చు, స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, అండ్ బిజినెస్ గ్లోబల్గా ఆపరేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైం మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడల్లా టిమ్ బర్నర్స్-లీకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ వల్ల మన లైఫ్ ఈజీగా, ఫాస్ట్గా అండ్ కనెక్టెడ్గా అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, టెలిఫోన్. కమ్యూనికేషన్లో బిగ్గెస్ట్ రెవల్యూషన్ టెలిఫోన్ వల్ల వచ్చింది. ముందు లాంగ్ డిస్టెన్స్లో మాట్లాడాలంటే లెటర్ రాయడం, టెలిగ్రామ్ పంపడం, వీక్స్ ఆర్ మంత్స్ వెయిట్ చేయాలి రిప్లై కోసం. కానీ అలెగ్జాండర్ గ్రహం బెల్ 1876లో ఫస్ట్ టెలిఫోన్ ఇన్వెంట్ చేశారు. ఇన్వెంట్ చేసిన తర్వాత ఫస్ట్ తన అసిస్టెంట్కి కాల్ చేసి ఇలా అన్నారు, మిస్టర్ వాట్సన్, కమ్ హియర్, ఐ వాంట్ టు సీ యూ అని. ఈ వర్డ్స్ హిస్టరీలో ఐకానిక్గా నిలిచాయి. టెలిఫోన్ వల్ల మనం ఇన్స్టాంట్గా మాట్లాడడం పాసిబుల్ అయింది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్ పార్ట్నర్స్తో దూరంలో ఉన్న వాళ్ళతో ఇమీడియట్గా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఆ టైంలో టెలిఫోన్ లైన్స్ ఎస్టాబ్లిష్ చేయడం, పోల్స్ పెట్టడం, వైర్స్ కనెక్ట్ చేయడం చాలా ఛాలెంజింగ్గా ఉండేది. ఫస్ట్ ఓన్లీ ఫ్యూ పీపుల్కి అవైలబుల్గా ఉండేది. బట్ స్లోలీ ప్రతి హౌస్, ఆఫీస్లో టెలిఫోన్ రీచ్ అయింది. ఇప్పుడు టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. ల్యాండ్లైన్ ఫోన్స్ నుంచి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ వరకు వచ్చాయి. వీడియో కాల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా ఆల్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ దట్ టెలిఫోన్ ఓన్లీ. ఫ్యాక్ట్ నెంబర్ 5, వీల్. ట్రాన్స్పోర్టేషన్కి ఫౌండేషన్ ఈ వీల్. మన ఇమాజినేషన్లో వీల్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఈ ఇన్వెన్షన్ వల్ల వరల్డ్ మొత్తం మారిపోయింది.
3500 బీసీలో మెసోపోటోమియా రీజన్లో ఫస్ట్ వీల్ ఇన్వెంట్ చేశారు అని హిస్టారియన్స్ అంటారు. ఫస్ట్ వీల్స్ కార్ట్స్కి వాడారు గూడ్స్ అండ్ పీపుల్స్ మూవ్ చేయడం కోసం. ఆ టైంలో అగ్రికల్చర్, ట్రేడ్ అండ్ ఈవెన్ వార్లో కూడా వీల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. వీల్ వల్ల మనం బరువుగా ఉన్న ఆబ్జెక్ట్స్ ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ చేయొచ్చు. కార్ట్స్, క్యారియర్స్, బైసికల్స్, కార్స్, ట్రైన్స్, బస్సెస్, ఆల్ వెహికల్స్కి వీల్ ఒక బేసిక్ పార్ట్గా మారిపోయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మెషిన్స్లో కూడా వీల్స్ యూజ్ చేశారు, లైక్ స్పిన్నింగ్ వీల్స్, పుల్లీస్ కానీ గేర్స్ కానీ. ఇప్పుడు వీల్స్ కార్స్, బస్సెస్, ట్రైన్స్, సైకిల్స్, లగేజ్ బ్యాగ్స్ అండ్ ఈవెన్ టాయ్స్లో కూడా వాడుతున్నారు. సింపుల్ ఇన్వెన్షన్ అవ్వచ్చు, కానీ ఈ వీల్ వల్ల ఎకానమీ, ట్రావెల్ అండ్ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయింది. వరల్డ్‌లో చాలా ప్రోగ్రెస్ వీల్స్ వల్ల పాసిబుల్ అయ్యాయి. థామస్ ఎడిసన్స్ ఇన్వెన్షన్స్. థామస్ ఎడిసన్ని అందరూ ద విజార్డ్ ఆఫ్ మెన్లో పార్క్ అని పిలుస్తారు. ఎడిసన్ ఒక లెజెండరీ ఇన్వెంటర్. ఓవర్ 1000 పేటెంట్స్ రిజిస్టర్ చేశారు. అంటే చాలా ఇన్వెన్షన్స్‌కి అఫీషియల్ రైట్స్ కూడా ఉన్నాయి. తను చేసిన మోస్ట్ ఫేమస్ ఇన్వెన్షన్ ఎలక్ట్రిక్ లైట్ బల్బ్. ముందు నైట్స్‌లో లైట్ కావాలి అంటే క్యాండిల్స్ కానీ, ఆయిల్ ల్యాంప్స్ వాడేవారు. లైట్ బల్బ్ ఇన్వెంట్ చేసిన తర్వాత సేఫ్, క్లీన్ అండ్ బ్రైట్ లైట్ నైట్స్‌లో ఎంజాయ్ చేయడం పాసిబుల్ అయింది. హోమ్స్, ఆఫీసెస్, స్ట్రీట్స్ ఎవ్రీవేర్ ఎలక్ట్రిక్ లైట్ స్ప్రెడ్ అయింది. ఫోనోగ్రాఫ్ కూడా ఎడిషన్ ఇన్వెన్షన్స్‌లో ఒకటి. ఈ డివైస్ వల్ల సౌండ్‌ని రికార్డ్ చేయడం అండ్ ప్లేబ్యాక్ చేయడం పాసిబుల్ అయింది. మ్యూజిక్, స్పీచెస్, ఈవెన్ పర్సనల్ మెసేజెస్ రికార్డ్ చేసి వినడం స్టార్ట్ అయ్యాయి. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఎడిసన్ వల్ల పడింది. ఎడిసన్స్ ఇన్వెన్షన్స్ వల్ల డైలీ లైఫ్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఈవెన్ టెక్నాలజీ చాలా చేంజ్ అయిపోయాయి. మోడర్న్ వరల్డ్లో ఎలక్ట్రిసిటీ, రికార్డెడ్ మ్యూజిక్, మూవీస్ అన్ని ఎడిసన్ గ్రౌండ్ వర్క్ వల్ల పాసిబుల్ అయ్యాయి. ఎడిసన్కు నెవర్ గేవ్ అప్ యాటిట్యూడ్ ఉండేది, ఈవెన్ ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినా కూడా. సో ఎడిసన్ స్టోరీ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. హార్డ్ వర్క్, క్రియేటివిటీ అండ్ నెవర్ గివింగ్ అప్ చాలా ఇంపార్టెంట్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫస్ట్ ఏరోప్లేన్. ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ చాలా కామన్ అయిపోయింది. వెకేషన్స్, బిజినెస్ ట్రిప్స్, ఈవెన్ ఇంటర్నేషనల్ జర్నీస్ ఈజీగా చేయొచ్చు. కానీ ముందు స్కైస్లో ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్ అనిపించేది. రైట్ బ్రదర్స్, ఆర్విల్లీ అండ్ విల్బర్ రైట్, ఏవియేషన్ హిస్టరీలో పెద్ద పయోనియర్స్. 1903లో కిటీ హాక్ నార్త్ కరోలినాలో ఫస్ట్ పవర్డ్ ఏరోప్లేన్ ఫ్లైట్ చేశారు. ఆ ఫ్లైట్ లెంత్ జస్ట్ 12 సెకండ్స్, డిస్టెన్స్ ఓన్లీ 36 మీటర్స్ అయినా, బట్ ఈ స్మాల్ ఫ్లైట్ వల్ల ఏవియేషన్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. రైట్ బ్రదర్స్కి ప్యాషన్, హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్ వల్ల హ్యూమన్ బీయింగ్స్కి స్కైస్ ఓపెన్ అయ్యాయి. ప్లేన్స్ వల్ల వరల్డ్ మొత్తం క్లోజర్ అయ్యేది. ఫ్యామిలీస్ రీయూనిట్ అవ్వచ్చు, గూడ్స్ ఫాస్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, ఈవెన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో హెల్ప్ రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ ప్లేన్స్ స్కైలో ఫ్లై చేస్తున్నాయి, మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. ఏవియేషన్ వల్ల టూరిజం, బిజినెస్ అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చాలా డెవలప్ అయ్యాయి. సో నెక్స్ట్ టైం మీరు ప్లేన్ ఆర్ ఏరోప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు రైట్ బ్రదర్స్కి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ డ్రీమ్స్ వల్ల వరల్డ్లో చాలా మార్పులు వచ్చాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8, పెన్సిలిన్ ఫస్ట్ యాంటీబయాటిక్. మెడికల్ ఫీల్డ్లో పెన్సిలిన్ ఒక రెవల్యూషనరీ ఇన్వెన్షన్. ముందు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలా డేంజరస్, స్మాల్ వూన్స్, ఫీవర్స్, ఈవెన్ మైనర్ ఇల్నెస్ లైఫ్ థ్రెటనింగ్ అయ్యేవి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో యాక్సిడెంటల్గా పెన్సిలిన్ డిస్కవర్ చేశారు. తన ల్యాబొరేటరీలో పెన్సిలియన్ మోల్డ్ బ్యాక్టీరియాని చంపడం నోటీస్ చేశారు. ఫ్లెమింగ్ రీసెర్చ్ చేసి పెన్సిలిన్ని డెవలప్ చేశారు, విచ్ బికేమ్స్ ది వరల్డ్ ఫస్ట్ యాంటీబయోటిక్. పెన్సిలిన్ వల్ల డేంజరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేయడం పాసిబుల్ అయింది. సర్జరీ, చైల్డ్ బర్త్ అండ్ ఈవెన్ సింపుల్ ఇంజురీస్ పెన్సిలిన్ వల్ల సేఫ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ అయ్యాయి. మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ పెన్సిలిన్ వల్ల సేవ్ అయ్యాయి. వరల్డ్ వార్ 2లో సోల్జర్స్కి ట్రీట్మెంట్, చిల్డ్రన్స్కి ఇన్ఫెక్షన్స్ అండ్ ఈవెన్ అడల్ట్స్కి లైఫ్ థ్రెటనింగ్ డిసీజెస్ ట్రీట్ చేయడానికి పెన్సిలిన్ యూజ్ చేసేవారు. యాంటీబయాటిక్స్ రెవల్యూషన్ మెడికల్ ఫీల్డ్లో చేశాయి అండ్ హెల్త్ కేర్ ఛానల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి పెన్సిలిన్ వల్ల. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎలక్ట్రిక్ కార్. ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్కి ఎలక్ట్రిక్ కార్ చాలా ఇంపార్టెంట్ ఇన్వెన్షన్. ముందు 1830స్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇన్వెంట్ చేశారు, బట్ ఆ కార్స్ స్లోగా వెళ్ళేవి, బ్యాటరీ లైఫ్ కూడా చాలా తక్కువగా ఉండేది. ట్రెడిషనల్ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్ పొల్యూషన్స్ క్రియేట్ అండ్ ఎన్విరాన్మెంట్కి హార్మ్ కూడా చేస్తాయి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్మెంట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ కార్స్ ఫాస్ట్, స్టైలిష్ అండ్ లాంగ్ రేంజ్ ట్రావెల్ చేయడానికి పాసిబుల్ చేశారు. టెస్లా, నిసాన్ లాంటి కంపెనీస్ లేటెస్ట్ మోడల్ని క్రియేట్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీలైనంత వరకు చాలా స్టేషన్స్లో పెడుతూ ఉన్నారు. ఎలక్ట్రిక్ కార్స్ వల్ల పొల్యూషన్ తగ్గింది, ఫ్యూయల్ కాస్ట్ కూడా సేవ్ అవుతుంది.
డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సైలెంట్ అండ్ స్మూత్గా ఉంటుంది. మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మెకానికల్ పార్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి. గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రమోట్ చేస్తున్నాయి. సబ్సిడీస్ అండ్ బెనిఫిట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి. సో నెక్స్ట్ టైం మీరు న్యూ కార్ పర్చేసేటప్పుడు ఎలక్ట్రిక్ కార్ గురించి కన్సిడర్ చేయండి. ఎన్విరాన్మెంట్కి హెల్ప్ చేయడం, ఫ్యూచర్ జనరేషన్స్కి క్లీన్ ఎయిర్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్ని జోహన్నస్ గటెన్బర్గ్ 1440లో ఇన్వెంట్ చేశారు. అంతకుముందు బుక్స్ హ్యాండ్ కాపీ చేయడం చేసేవారు. చాలా స్లో అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్గా ఉండేది. ప్రింటింగ్ ప్రెస్ వల్ల బుక్స్ ఫాస్ట్గా చీప్గా ప్రింట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అండ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీగా అయింది. స్కూల్స్లో, లైబ్రరీస్లో అండ్ ఈవెన్ పర్సనల్ కలెక్షన్స్లో బుక్స్ అవైలబుల్గా అయ్యాయి. ప్రింటింగ్ ప్రెస్ వల్ల న్యూ ఐడియాస్ అండ్ డిస్కవరీస్ వరల్డ్ మొత్తం షేర్ చేయడం స్టార్ట్ అయ్యాయి. రెవల్యూషన్స్, రీఫార్మ్స్ అండ్ సోషల్ చేంజెస్ కూడా ప్రింటింగ్ ప్రెస్ వల్ల పాసిబుల్ అయ్యాయి. ఇప్పుడు మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ ఈవెన్ నోవెల్స్ అన్ని ప్రింటింగ్ ప్రెస్ వల్ల వైడ్గా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్వెన్షన్స్ మన వరల్డ్ని చాలా వేస్లో షేప్ చేశాయి. మన లైఫ్ చాలా ఈజీగా, హెల్తీగా కనెక్టెడ్ అయ్యాయి. ఇన్వెంటర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ క్రియేటివ్ మైండ్స్ వల్ల మనం బెటర్ ఫ్యూచర్ ఎంజాయ్ చేస్తున్నాం. మీకు ఎవరికైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా ఇన్వెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫన్ అండ్ ఫ్యాక్ట్స్ బై ఎంకే ఛానల్కి. అండ్ కమెంట్స్లో మీ ఫేవరెట్ ఇన్వెన్షన్ చెప్పండి.